ఒక చిన్న చరిత్ర ఉంది. ఇంగ్లీష్ పాట అనగానే ఎవరు రాసి ఉంటారు? ఇంగ్లీష్ వాడు రాసి ఉంటాడు కదా, సాధారణంగా అనుకుంటాం. కానీ ఈ పాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు అది అస్సాంలో ఉన్నటువంటి ప్రాంతం, మేఘాలయలో ఒక స్థలం ఉండింది. ఆదివాసులు ఉండేటువంటి స్థలం, ట్రైబల్ పీపుల్ అంటారు కదా, అక్కడ వాళ్ళు ఉండేటువంటి స్థలం. అది అక్కడ ఒక జాతి మనుషులు ఉన్నారు. ఏం జాతి అంటే గారో అనే జాతి మనుషులు ఉన్నారు. ఆదివాసులు వాళ్ళు సాధారణంగా మనం వేసుకున్నట్టు చక్కటి షర్ట్ చక్కటి ప్యాంట్ వేసుకోరు కదా, వాళ్ళు సగం బట్టలు వేసుకుని ఉంటారు. అయితే ఒకసారి మిషనరీ సంస్థలో గొప్ప రివైవల్ వచ్చింది వెస్ట్రన్ కంట్రీస్లో. వచ్చినప్పుడు ఈ అస్సాం గురించినటువంటి విషయము వాడుతా వాళ్ళకి తెలిసింది. ఇక్కడ చాలామంది మూర్ఖులు ఉన్నారు, మనుషులను కనపడితే కొట్టి చంపేస్తారు, తర్వాత కొంతమంది నరమాంస భక్షకులు కూడా ఉన్నారు అనేటువంటి విషయం తెలిసింది. కొంతమంది మిషనరీస్ బయలుదేరినారు. చాలామంది మేము అక్కడికి వెళ్తామని ప్రయత్నం చేసినారు, కానీ వెళ్ళటానికి వీలు పడలేదు. ఒక్క మిషనరీ మాత్రం దేవుడు అనుమతించాడు అతన్ని. ఆయన ఏం చేశాడంటే అక్కడి నుంచి బయలుదేరి ఎటో చేసి ఈ గారో అనేటువంటి ట్రైబ్కి చెందిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు. అద్భుతంగా దేవుడు ఒక ఆత్మనిచ్చినాడు. ఆ ఆత్మ ద్వారా కుటుంబాన్ని ఇచ్చినాడు. ఆ కుటుంబంని అక్కడ ఉన్నటువంటి గైరో జాతి మనుషులు, ఆ తెగకి చెందినటువంటి అధికారి ఉంటాడు కదండి, హిందీలో వస్తేనేమో ముఖియా అంటారు, తెలుగులో వచ్చేసరికి మీరు సర్పంచ్ అనొచ్చు, లేకపోతే ఊరు పెద్ద అనొచ్చు. ఆ మనిషి ఏం చేశాడంటే వాడెవడో అన్య దేవుడిని తెలుసుకున్నాడట, వాడు యోహాను సువార్తంతా చదివేస్తున్నాడంట, వాడు ఎవడో కానీ వాడిని తీసుకురండి అని చెప్పాడు. తీసుకొచ్చారు, ఎదురుగా నిలబెట్టారు. ఎరా వదిలిపెడతావా లేదా? మన దేవతనే నువ్వు మొక్కాలా, మనం పెట్టుకున్న మూర్తినే మొక్కాలా నువ్వు అన్నాడంట. లేదు, నేను ఒప్పుకోను, ఎందుకంటే నిజమైన దేవుడు ఎవరో నాకు తెలుసు, ఆయన కోసమే నేను జీవిస్తానని చెప్పాడు. ఇది కథ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన, మన దేశంలోనే జరిగింది. అటు తర్వాత అన్నాడంట, రేయ్ ఎవడరా అక్కడ ముందుకొచ్చేయండి, బాణాలు ఎక్కుపెట్టి వీడిని చంపేద్దాం. మళ్ళీ ఆయన అనుకున్నాడంటే ఎందుకులే వీడిని చంపడం, వీడు కదా మారాలా, ఫస్ట్ వెళ్ళి ఆయనకి 2 కుమారులు, ఆ 2 పిల్లల్ని నిలబెట్టి భయపెట్టిద్దాం. ఎక్కుపెట్టారు బాణాలు. అప్పుడు ఆయన అన్నాడంట, 2వ చరణం ఉంది కదండి, 2వ చరణం, దో నన్ గో విత్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో, నో టర్నింగ్ బ్యాక్. ఒరే ఈడేదో బోధ చేస్తున్నాడు, ఎక్కువ పెట్టండి రా, వేసేయండి వాడిని. వేసేసారు. 2 పిల్లలు నేల కూలిపడ్డారు, కింద రక్తం మడుగులో ఉన్నారు, గిలగిల కొట్టుకుంటున్నారు. తల్లి ఏడుస్తుంది, అటు తండ్రి ఏడుస్తున్నాడు, కంట్లో నీళ్లు పారుతున్నాయి. కానీ ఒకటే మాట, వెనక్కి తిరిగి చూసేది లేదు. అది ఏ పరిస్థితి అయినా సరే వెనక్కి తిరిగి చూసేది లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. వీడు ఇంకెక్కువ మాట్లాడుతున్నాడు, రే ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేదా, 2 పిల్లలు చనిపోయినారు, నీ భార్యను కూడా చంపేస్తాం. ఎక్కువ పెట్టారు బాణం. అప్పుడు 3వ చరణం, మై క్రాస్ ఐ విల్ క్యారీ టిల్ ఐ సీ జీసస్. అందరూ వదిలిపెట్టినా నేను మాత్రము యేసుప్రభుని వదిలిపెట్టాను. ఎందుకు? ఏం విశ్వాసం ఏంటి? ఆ నిరీక్షణ. చనిపోతే ఎక్కడికి వెళ్తారు? అందరూ మారుమనసు పొందినారు, ఇల్లంతా. ఎక్కడుంటారండి? పరలోకంలో ఉంటారు. నేను కూడా చనిపోతే ఎక్కడుంటాను? పరలోకంలో ఉంటాను. అక్కడికి ఆగిందా? నరమేధం అక్కడికి ఆగలేదు. అటు తర్వాత ఒరే వీడిని చంపేద్దాం, తీసుకెళ్ళి చెట్టుకు కట్టేశారు, నిలబెట్టారు. వెనక్కి తిరగకుండా ఒకటే మాట అన్నాడు, ఎవ్వరున్నా లేకపోయినా నా ప్రాణం పోయినా సర్లే, నేను దేవుని కోసం నిలబడతాను. చంపేశారు. బాణం 1 కాదు 2 కాదు, ఎక్కువ పెట్టి కొట్టారు, చనిపోయాడు. రిజల్ట్ తెలుసా? ఏ దేవుని బిడ్డలు ఒక రక్తపు బొట్టు పడితే అక్కడ ఎవరు మారు మనసు పొందకుండా ఉండరు. ఇప్పుడు గేరా జాతి వాళ్ళందరూ యేసుప్రభుని నమ్మారు. ఎవరు చనిపోయారండి? ఎవరు ప్రాణం పెట్టారు? ఒక్క కుటుంబం. దేవుడు మిమ్మల్ని ఇక్కడ పెట్టిన ఉద్దేశము అద్భుతమైన ఉద్దేశం, వాక్యం విని వెళ్ళిపోవటానికి కాదు. కానీ ఇలాంటి గేరాకి చెందినటువంటి వ్యక్తులు ఎట్లయితే తీర్మానం చేసుకున్నాడు ఒక్క వ్యక్తికి, తన కుటుంబానికి, నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను కాదు కదా, నీ కుటుంబాన్ని, నీ పక్కనున్న వారిని అందరినీ మారుస్తాడు. తీర్మానం నీదా? అయితే కార్యం దేవునిది. తీర్మానం నీదా? సమస్య నీకుందా? దేవునికి సొల్యూషన్ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం, గాడ్ హ్యాస్ ఎ సొల్యూషన్. ఏ ప్రాబ్లం? తుచ్చంగా ఈ లోకంలో ఇంకొక మహా అంటే ఇంకో 20-30 సంవత్సరాలు బతుకుతామేమో, దానికోసం కాదు. కానీ దేవుడు నిన్ను పిలిచింది దేనికోసం తెలుసా? ప్రశ్న వేయమన్నాడు. ఏం చేయాలి ప్రభు? నేను నీకోసం నేను ఏదైనా చేస్తాను, చెప్పు ఏం చేయాలా? అడిగావా ఎప్పుడన్నా?
మంచి వర్తమానం, మంచి థీమ్ తోటి దేవుడు తన దాసుని తీసుకొచ్చాడు. భలే భారంతో వచ్చినాడు. నీకోసము దేవుడు వర్తమానం తీసుకొచ్చాడు. వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో, మీటింగ్ వదిలిపెట్టి కొద్దిసేపు తర్వాత దయచేసి వెళ్ళమాక. 2 రోజులు నువ్వు సమయం కేటాయించు, దేవుని కొరకే సమర్పించుకో. 2 రోజులు నీకు ఏదైనా పరిచర్య ఉంటే నువ్వు వదిలిపెట్టి వెళ్తే సంతోషమే. కానీ ఏ సమస్య ఉన్నా ఇక్కడ వచ్చి కూర్చో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది జ్వరంతో వచ్చి కూర్చున్నారు. నిలబడ్డ మీ ఎదురుగా నేను జ్వరంతో నిలబడ్డాను. దేవుని కోసం కొంచెం సమర్పించుకుంటే చాలు. ఏం చేస్తాడు దేవుడు? అద్భుతంగా వాడుకుంటాడు.